శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, మనకి ఎవరైనా బాగా ప్రియమైనటువంటి వాళ్ళు, చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా బాధకి గురవుతున్నప్పుడు మనం వీలైనంత వరకు వాళ్ళని ఆ బాధ నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అది మన చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మనం డబ్బు సహాయం చేస్తాము. లేదంటే వాళ్ళకి ఏదైనా సలహా అది కావాలి అనుకున్నప్పుడు మనం సలహా ఇస్తాము. కానీ వాళ్ళు ఏమన్నా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నా, సంబంధ బాంధవ్యాల యొక్క విషయంతో సతమతం అవుతున్నా, లేదంటే శారీరక అనారోగ్యం యొక్క విషయంతో సతమతం అవుతున్నా కూడా ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి వివాహం చేశారు, వాళ్ళు చాలా ప్రేమగా చక్కగా ఉండాలనుకుంటారు. కానీ ఆ వివాహంలో మనస్పర్ధలు వచ్చి వాళ్ళు సంతోషంగా లేక దానివల్ల ఇంట్లో పిల్లలు బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్న ఏం ఆప్షన్ ఉంటుంది? వాళ్ళకి నచ్చ చెప్తూ ఉంటాం. కానీ ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినకపోయినప్పుడు మనకి విస్తుపోతూ ఉంటాం. ఏంటి మేము ఇంత చెప్తున్నా కూడా వీళ్ళు అసలు వింటలేదేంటి, ఏ విధంగా ఏం చెయ్యాలి అని చెప్పి మనం కూడా నిస్సహాయ స్థితిని మనం అనుభూతి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరైనా ఏమైనా మానసిక సమస్యలు, బాగా డిప్రెషన్లో ఉన్నారు, తిండి తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఒంటరిగా ఏదో ఒక మూలలో ఉన్నారు, ఏంటో ఏం చెయ్యాలో తెలియట్లేదు, అలాగని చెప్పి ఏమి ఫిజికల్ ప్రాబ్లం ఏమీ ఉండదు, అంత మంచిగానే ఉంటుంది. ఇంకా కొంతమంది పేరెంట్స్కి కాలంలో వస్తున్న సమస్యలు, పిల్లలు స్కూల్కి వెళ్ళమంటారు, చదవమంటారు, వాళ్ళ కోసం సంవత్సరానికి లక్షల లక్షల ఫీజు పోసి మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు, స్టడీ మీద ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో ఇలాగా, అంటే ఇది నేను ఏం చెయ్యాలి ఈ సమయంలో, వాట్ షుడ్ ఐ డూ అనేటువంటి ప్రశ్న తలెత్తేలాంటి ఎన్నో సమస్యలు ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి ఆధ్యాత్మికంగా మనం ఎలాంటి సొల్యూషన్ దీనికి మనం ఇవ్వచ్చు? ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగపడితేనే కదా దాన్ని ఎవరన్నా ఆచరిస్తారు. ఏదో పుక్కిట పురాణం లాగా ఉంటే ఎవరు కూడా ఆచరించరు. మరి ఇలాంటి సమస్యలప్పుడు కూడా మెడిటేషన్, ధ్యానం, యోగం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి, అయితే దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం జానకి దాది గారి జీవితం నుంచి తీసుకోవచ్చు అన్నమాట. జానకి దాది గారు బ్రహ్మకుమారి సంస్థని దగ్గర 100 దేశాల్లో దాదీజీ విస్తరించారు. అన్ని భాషల వాళ్ళకి, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, ధర్మాల వాళ్ళకి కూడా భారతదేశం యొక్క సనాతన ప్రాచీన రాజయోగాన్ని నేర్పించారు. కాబట్టి రకరకాల వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆబ్వియస్గా దాదీజీ కలిసి ఉండుంటారు. అందరూ ప్రేమగా ఒప్పుకున్న వాళ్ళు ఉండరు కదా. చాలామంది వ్యతిరేకించే వాళ్ళు కూడా, చెప్పాలంటే ఎక్కువ శాతంలో వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే దాని యొక్క లాభం తెలియనంత వరకు, అట్లీస్ట్ ఇంకా మన భారతదేశంలో అంటే కొంచెం దైవభక్తి, దేవుడు అంటే నమ్మకం, ఇవన్నీ ఉంటాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో దైవభక్తి అసలు ఉండనే ఉండదు. అసలు దేవుడే లేడు అనేటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఉంటాయి. వాళ్ళు అసలు దేవుడు అన్న మాట ఎత్తడమే వాళ్ళకి నచ్చదు అన్నమాట. మరి అలాంటి ప్రదేశాలకు, అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి దాదీజీ గారు ఏ విధంగా సంస్థని ఇంత విస్తరించారు. మరి భిన్న వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వ్యక్తులకి, భిన్న సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తులతో దాదీజీ ఎలాగ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, మా కుటుంబంలో అయితే మనం ఒక 4-5గురితోనే డీల్ చేయాలి. కానీ స్పిరిచువల్ సర్వీస్లో ఉన్నప్పుడు మనం వేలు లక్షల మందితో ఒక్కోసారి డీల్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఏ ప్రోగ్రామ్ చూస్తున్నారో తెలీదు, ఎవరు చూస్తున్నారో తెలీదు, ఎక్కడ చూస్తున్నారో తెలీదు, రైట్? సో మొత్తం ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి దాదీజీ ఎప్పుడూ కూడా ఏమి అనేవారు అంటే, దాదీజీ ఎప్పుడు అనేటువంటి వారు, నేను ఎవరన్నా కూడా వచ్చినా కూడా నేను వాళ్ళ యొక్క బయట విషయాలు నేను ఎప్పుడూ కూడా నేను చూసేదాన్ని కాదు. వాళ్ళకి ఏం కావాలో నేను అది ఆలోచించేదాన్ని. వీళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు ఇక్కడికి? మనం ఒక ఆధ్యాత్మిక సంస్థకి వెళ్ళామంటే దేనికోసం వెళ్ళుంటాం? ప్యూర్గా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. ధ్యానం నేర్చుకుందాం, యోగం నేర్చుకుందాము అన్న ట్రిగ్గర్ పాయింట్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల వస్తుంది. సో దాదీజీ అంట వాళ్ళు చెప్పిన మాటలు బాగా వినేవారంట. దాన్ని బట్టి దాదీజీ సైలెన్స్లో ఉండి వాళ్ళకి అసలు ఏం కావాలి,
ప్రేమ కావాలా, ఆప్యాయత కావాలా, స్నేహం కావాలా, లేదంటే మంచి సాంగత్యం కావాలా అని గ్రహించి, ఎందుకంటే దాదీజీలో అంత సైలెన్స్ యొక్క పవర్ ఉండేది కాబట్టి దాదీజీ ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను దాదీజీ తెలుసుకునేవాళ్ళు. తెలుసుకుని వాళ్ళకి ఏం కావాలో ముందు అది ఇచ్చేటువంటి వారు. అంతేకాని వచ్చిన వెంటనే వాళ్ళకి జ్ఞానం చెప్పి మెడిటేషన్‌లో కూర్చోండి అంటే అసలు చాలామంది దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలాగలాగ వారు ఆధ్యాత్మికతకు దగ్గర చేశారు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది అంటే, ఇందులో మనం నేర్చుకోదగినటువంటి చాలా స్పిరిచువల్ వాల్యూస్ అనేటువంటివి ఉన్నాయి. ఎందుకంటే మన జీవితంలో వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్‌ని కూడా ఈ స్పిరిచువల్ వాల్యూస్‌తో మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మన కుటుంబంలోనే అవ్వచ్చు, మన ఫ్యామిలీలో అవ్వచ్చు, లేదంటే వ్యక్తిగతంగా మనకు కూడా ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్ బయట కనపడతది. దానికి కారణం మనకి బయట కనపడదు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా కోపంగా అరుస్తాడండి, మా ఆయనకు ఊరికే కోపం అండి, మా ఆవిడకి ఊరికే కోపం అండి అని కోపం బయటకు కనపడతది. కానీ ఆ కోపం వెనకాతల లోపల ఉన్నటువంటి విషయం వేరేదుంటది. అది మనం గ్రహించగలగాలి. అది రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. యూజువల్‌గా ఇవాల్టి కోపం ఇవాళ పుట్టింది కాదు. ఎన్నో సంవత్సరాలుగా అణిచిపెట్టిన కోపం ఈరోజు బయటకొచ్చిందంతే. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా అది వర్తమానం కన్నా దాని యొక్క భూతానికంటే దాని యొక్క పాస్ట్‌కి కొంచెం వెళ్ళడం చాలా మంచిది. యూజువల్‌గా పాస్ట్‌ని మర్చిపోమంటారు. పాస్ట్‌ని మనం గుర్తుంచుకోకూడదు, పాస్ట్‌ని మర్చిపోమంటారు. కానీ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటది? ఎక్కడో ఏదో జరిగింది. దానివల్ల ఇవాళ ఈ విషయం అవుతుంది అని మనకి తెలుస్తుంది. అలాగా మనం ఎప్పుడైతే ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవడం అనేటువంటిది కూడా ఒక ఆధ్యాత్మిక వాల్యూ, ఒక స్పిరిచువల్ వాల్యూ అది. టు అండర్స్టాండ్ అదర్స్, ఇతరుల మనసుల్లో ఏముందో తెలుసుకోగలగడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక వాల్యూ. సో మన ఇంట్లో మనకి, మన ఆఫీస్లో అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, మన బాస్ అవ్వచ్చు, లేదంటే మన పిల్లలు అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అత్తమామ అవ్వచ్చు, తల్లిదండ్రి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. కానీ ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్‌ని ఫేస్ వాల్యూతో తీసుకోకుండా దాని లోపల ఉన్నటువంటి కారణాన్ని వెతికినప్పుడు యూజువల్‌గా ఆ కారణం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా భిన్నంగా అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఒక వ్యక్తి ఉన్నారు, ఊరికే దుబారాగా ఖర్చు పెడుతున్నారు. ఊరికే కొనిందే కొండం, సేల్‌లో వచ్చిన ప్రతీదీ కొండం. మనకు ఆ కొనడమే కనిపిస్తది. కానీ ఆ కొనడము అనేటువంటిది వాళ్ళ లోపల ఏదో వెలితుంది. ఆ వెలితిని వాళ్ళు దీంతో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాగ ప్రతి ప్రాబ్లంకి సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు మనం కూడా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. అయితే ఇది ఒక కోణం అయినట్లయితే, ఇంకొక కోణం మెడిటేషన్ ద్వారా కూడా మనం, అండ్ ఒక్కోసారి ఏమవుతుంది, మనకి ప్రాబ్లం తెలుసు ఇది ఉంది అని, కానీ అప్పుడు కూడా మనం ఏమీ చేయలేం. వాళ్ళతో మనం మాట్లాడతాము, కొంతమంది మాట్లాడితే స్వీకరించను, మీకు ఇది ప్రాబ్లం ఉందండి, అందుకనే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని మనం వాళ్ళకి పూసగొచ్చినట్టు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని స్వీకరించరు, ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకుంటే మేము ఓడిపోయామని ఫీల్ అవుతారు. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటే మాకేదో ఓటమి అయింది, మేమేదో తక్కువైపోయాము, అంటే మాకు వాల్యూ లేదా అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా ఏం చేయాలో, ఇంకా విస్తుపోతాం మనం. ముందైతే మనకి సమస్య తెలిసింది. ఇప్పుడు సమస్య ఇదమ్మా, నువ్వు ఇది ఇలా చేసుకుంటే మంచిది, లేదంటే ఎస్పెషల్లీ మానసిక అనారోగ్యాలతో సతమతం అవుతున్న వాళ్ళు ఎప్పుడూ మాకు మానసిక అనారోగ్యం ఉందని ఒప్పుకోరు. వాళ్ళు డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎప్పుడు మాకు డిప్రెషన్ ఉందని ఒప్పుకోరు. మేమంతా బాగానే ఉందని పైకి చెప్తారు. ఇంకా మనం చెప్పడానికి వెళ్ళే కొద్దీ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు, కోపగించుకుంటారు, మన మీద అరుస్తారు. సో ఇలాంటి కేసెస్ ఇప్పుడు చాలా చాలా ఎక్కువయ్యాయి. మరి వాటికి మనం ఆధ్యాత్మికంగా మెడిటేషన్తో ఎలాగ మనం సాల్వ్ చేసుకోవచ్చు? ఒకటి, దీంట్లో మనకి పనికొచ్చేటువంటి ఒక అద్భుతమైన శక్తి సంకల్పాల యొక్క శక్తి. దీనికి ఒక చక్కని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. జపాన్లోని ఒక శాస్త్రవేత్త ఒక 2 మొక్కల్ని పెంచాడు. ఒక మొక్కతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు. ఆ మొక్క చాలా వికసించి పుష్పాలనిచ్చి చాలా పెద్దదైంది.
ఇంకో మొక్కతో చాలా కటువుగా మాట్లాడేటువంటి వాడు, చాలా ఇదిగా అంటే చాలా పరుషంగా మాట్లాడేవాడు. కొన్నాళ్ళకి ఆ మొక్క చచ్చిపోయింది అన్నమాట. అలాగే ఆయన వాటర్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 గ్లాసెస్లో వాటర్ పెట్టారు. వాటర్ పెట్టి ఒక వాటర్తో మెడిటేషన్ యొక్క పవర్ని దాంట్లో నింపి మంచి పాజిటివ్ థాట్స్ని ఆ వాటర్ని చూస్తూ చేశారు. ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్కి చాలా నెగిటివ్ థాట్స్ని పంపించారు. తర్వాత మైక్రోస్కోప్ కింద పెట్టి చెక్ చేసినట్లయితే వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్తో అయితే మెడిటేషన్ యొక్క పవర్ని పంపించారో అందులో ఉన్న వాటర్ క్రిస్టల్స్, అంటే వాటర్ తాలూకు బిందువులు ఉంటాయి కదా, అవి చాలా నిశ్చలంగా ఉన్నాయి, చాలా అందమైన సుందరమైన ఆకృతుల్లో ఉన్నాయి. ఏదైతే దేనికైతే పరుషంగా నెగిటివ్గా మాట్లాడారో అందులో ఉన్నటువంటి నీటి బిందువులు చాలా గజబిజగా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవి ఒక తీరు తెన్ను లేకుండా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ప్రకృతిలోనే మన సంకల్పాల యొక్క ప్రభావం పనిచేసినప్పుడు వ్యక్తులలో పనిచేయదా? కాబట్టి ఎప్పుడైతే మేము ఇంకా చెప్పినా వినట్లేదు, వేరే వాళ్ళతో చెప్పించినా వినట్లేదు, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినట్లేదు అని బాధపడేయడం కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్. ఎవరు చెప్పినా వినరండి, ఇంకా ఆయన అంతే, ఇంకా ఆయన చెప్పినా వినరు. ఎప్పుడైతే మనం అలా వాళ్ళకి స్టాంప్ వేస్తామో, మనం అనినటువంటి ఆ మాట అనేటువంటిది వెళ్ళి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి తగులుతుందన్నమాట. కాబట్టి అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే, అలాంటి వ్యక్తులని, ఇది అనారోగ్యాలకు కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఎవరికో చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది, అది డాక్టర్స్ తగ్గదంటున్నారు, లేదంటే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలాగ వ్యాధుల యొక్క సినారియోలో కూడా ఏ వ్యక్తి అయితే మనం సహాయం చేయాలనుకుంటున్నామో, లేదంటే ఒక పరిస్థితి సహాయం చేయాలనుకుంటున్నామో, ఆ వ్యక్తిని మనం ధ్యానంలో కూర్చుని క్లియర్గా వాళ్ళ మొహాన్ని మనం చూడాలి. కానీ ముఖాన్ని చూసేటప్పుడు ఎలా చూడాలి? వాళ్ళు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా ప్రేమగా, ఎప్పుడోకప్పుడు ఆ మనిషి నవ్వింది మనం చూసుండుంటాం కదా, మళ్ళీ ఎప్పుడు గొడవాడుంచి ఎప్పుడోకప్పుడు ఆ మనిషి నవ్వితే ఎలా ఉంటాడో మనకు తెలుస్తుంది కదా. ఆ నవ్వుతూ వాళ్ళు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, మనతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉన్న అంత మంచి సుందరమైన దివ్యమైన వాళ్ళ ముఖాన్ని చూస్తూ మనం వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ని, పాజిటివ్ థాట్స్ని మనం వాళ్ళకి పంపించాలి. ఇది బయటికి చెప్పి ఎంత గుప్తంగా చేస్తే ఇది అంత పనిచేస్తుంది. ఆ వ్యక్తికి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఒక ఫ్యామిలీలో ఇలాగే కొత్తగా పెళ్ళై కోడలు వచ్చిన దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు? ఆమెది కూడా మిస్టేక్ కాదు. ఆమె కంప్లీట్లీ ఒక రకమైన వేరే వాతావరణంలో పెరిగింది, వీళ్ళింట్లో కంప్లీట్లీ డిఫరెంట్ వాతావరణం. సో ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆమెతో అడ్జస్ట్ కాలేకపోయారు, ఆమె వీళ్ళతో అడ్జస్ట్ కాలేకపోయింది. దానివల్ల ఏం చెయ్యాలో తెలియదు. ఇది చాలా కామన్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ సమయంలో మనం ఎక్కువగా వచ్చేటువంటి రెస్పాన్స్ ఏముంటుంది? మనం ఆమెను క్రిటిసైజ్ చేస్తుంటాం, ఆమె మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ కుటుంబంలో ఎంత నెగటివిటీ ఉంటుంది. అలాంటి నెగటివ్ వాతావరణంలో సంబంధాలు ఇంకా విడిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి పట్ల మనం ఉద్దేశపూర్వకంగా మనం సకారాత్మకమైనటువంటి సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ పంపించాలి. మీరు చాలా ప్రేమగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మహా కోపిష్టైన జీవిత భాగస్వామి ఉన్నారు, అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఎప్పుడు కోపంలోనే ఉంటారు, ఎప్పుడు చిరుబుర్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు చికాకు పడుతూనే ఉంటారు. కానీ ఎస్పెషలీ ఇది మార్నింగ్ టైంలో చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మన మైండ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకనే మనం కూడా నిత్యం యోగ సాధన, ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ తాలూకా పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ మైండ్లో నెగిటివిటీ ఉండదు, వేస్ట్ ఉండదు. అగరబత్తి ఉందనుకోండి, కొన్ని అగరబత్తులు చూడండి, ఒకటి వెలిగిస్తే చాలా పరిమళం వస్తుంది. ఎందుకు? అందులో నాణ్యమైనటువంటివి ఉంటాయి.
అదే మామూలు ఉంటే అవి పొగొస్తాయి తప్ప ఏమీ రావు. పొగొచ్చి అందరికీ కళ్ళు మండి దగ్గొస్తది తప్ప దాని నుంచి ఇంత సువాసన కూడా రాదు. కాబట్టి మనం ఇతరుల పట్ల మంచి సంకల్పాలను చేయాలి అంటే మన మనసు కూడా మంచి స్థితిలో ఉండాలి. అంటే ఆ పర్టిక్యులర్ వ్యక్తి పట్ల మనకి ద్వేషం కానీ, కోపం కానీ, ఇంకా అసూయ ఇలాంటివి కానీ ఉన్నట్లయితే మనం పంపించేటువంటి వైబ్రేషన్స్‌లో పవర్ ఉండదు. కాబట్టి ముందు మన మనసును ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మెడిటేషన్ చేసేటువంటి సమయంలో, మిగిలిన సమయంలో ఆ వ్యక్తిని ఎలాగైతే మనం మంచిగా, ప్రేమగా, ఆనందంగా, నవ్వుతూ చూస్తున్నామో మన మనోస్థితి కూడా అలాగే ఉండాలి. ఆ వ్యక్తి పట్ల చాలా సద్భావనతో ఉండాలి. ఇది వశపరుచుకోవడం కాదు. దీన్ని తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు. ఎప్పుడైతే మన మనస్సు అంతరంగం నుంచి ఆ వ్యక్తి పట్ల ప్రేమ యొక్క ఫీలింగ్స్‌ని ఎప్పుడైతే మనం ఉత్పన్నం చేసుకుంటామో అప్పుడు మనం పంపించే వైబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళకి తగులుతాయి. కాబట్టి మనం మెడిటేషన్‌లో మనం కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల చాలా మంచి చింతన మనం చేయాలి. మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా ప్రేమ స్వరూపులు, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, మీ జీవితం చాలా సంతోషంగా ఉంది అని ఎంతెంతైతే మనం వాళ్ళ పట్ల ఇలాంటి పాజిటివ్ థాట్స్ చేస్తుంటే ముందు మన మనసులో వాళ్ళ పట్ల ఉన్న ద్వేషం పోతుంది. ముందు మన మనసులో వాళ్ళ పట్ల ఉన్నటువంటి అసూయ, అసహ్యం, పగ, ప్రతీకారం ఇలాంటివన్నీ పోతాయి. వాళ్ళని సాధిద్దాము, వాళ్ళకి ఏదో చూపెడదాము, నా వాల్యూ ఏంటో చూపెడదాము, ఇలాంటి భావనలతో మనం మెడిటేషన్లో కూర్చుంటే మన వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ తగ్గదు. ఎందుకంటే ఫైనల్గా ఇద్దరూ ఓడిపోతారు. ఎవరెవరికి ఏం చూపిస్తారు, ఎవరెవరికి ఏమీ చూపెట్టరు. ఎవరికి ఏం చూపెడతారు? మన కర్మే ఫైనల్గా మనకు అద్దంలాగా చూపెడుతుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం అనేటువంటిది చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం. అందుకనే కొన్ని ఫ్యామిలీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి తప్ప తరగవు. ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. సపోజ్ అనారోగ్యం వచ్చింది, ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, అది వచ్చింది, ఇంకా దాని గురించి మనం చేయలేం. దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మన శరీరానికి చాలా ప్రేమనివ్వాలి. ఇట్స్ అ వెరీ హెల్తీ బాడీ. బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి అణువణువు, ప్రతి కణకణం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. రక్తస్రావం చాలా బాగా జరుగుతుంది. ఇది మన మనోనేత్రంతో చూస్తూ పరమాత్మ నుంచి శక్తి తీసుకుంటూ ఆ శక్తిని ఆత్మ నుంచి శరీరానికి అలాగా వ్యాపించాలి. ఎందుకంటే అనారోగ్యం మొత్తం శరీరానికి రాదు కదా, ఏదో ఎక్కడో ఒక చోట వస్తుంది. కానీ మిగిలిన బాడీ అంతా ఉంది కదా. సో మిగిలిన బాడీ అంతా హెల్దీగా ఉన్నట్లయితే ఈ అనారోగ్యం బయటకు వచ్చేస్తుంది. ఇది కరోనా సమయంలో ఎంత బాగా ప్రూవ్ అయింది. ఎవరైతే ఫస్ట్ నుంచి యోగా, మెడిటేషన్, సాత్విక జీవన విధానంలో ఉన్నారో ప్రాక్టికల్గా చూసాం, వాళ్ళకి కరోనా వచ్చినా కూడా చాలా బాగా బయటపడ్డారు వాళ్ళు. అందుకనే కదా కరోనా తర్వాత యోగా నేర్చుకునే వాళ్ళు, మెడిటేషన్ నేర్చుకునే వాళ్ళు, నేచురోపతి చేసేవాళ్ళు, మళ్ళీ సాత్విక ఆహారం వైపు చాలా ఇంట్రెస్ట్ ఒక పతాక స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ప్రాక్టికల్గా అప్పుడు మనం చూసాం. ఎవరైతే నిత్యం యోగం, ప్రాణాయామం, ధ్యానం, సాత్విక జీవన విధానం, ప్రకృతి సహజ సిద్ధమైన జీవన విధానంలో ఎవరైతే ఇలాంటి ఒక ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్నారో వాళ్ళపై కరోనా ఎక్కువ ప్రభావం చూపెట్టలేదు. వచ్చిన గొంతు వరకు వచ్చి మందులతో తగ్గిపోయింది. కానీ ఎవరైతే మత్తు పానీయాలు తీసుకుని రకరకాల స్థూలకాయంతో అనేక రకాలైన అనారోగ్యాలతో ఉంటున్నారో, సరైన తిండి మీద, ఆహారం మీద, నిద్ర మీద ధ్యానం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాపం చాలా త్వరగా కరోనా ఆవహించిందనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉంటామో భలే ఎక్కడో జబ్బు రావచ్చు, అలాగని జబ్బు రాదని కాదు, బట్ శరీరం తాలూకు మిగిలిన అవయవాలని 100% బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా మన శారీరక ఎప్పుడు కూడా బాగుంది ఇదా, నాకు ఎప్పుడు జబ్బులేనండి, ఏదో ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటుంది, డాక్టర్ల చుట్టూ తిరుగుతానే ఉన్నాం, ఇలా నీరసంగా మన మీద మనం మాట్లాడుకునే కొద్దీ ఏమవుతుంది, అదొక ముద్రలాగా పడిపోతుంది అన్నమాట.
కాబట్టి ఈ శరీరం భగవంతుడు ప్రకృతి ఇచ్చిన ఈ సుందరమైనటువంటి ఈ శరీరంతో కూడా మనం చాలా ప్రేమగా వ్యవహరించాలి, చాలా ప్రేమగా మనం దీంతో మాట్లాడాలి. సో దీనికి కూడా అలాంటి వైబ్రేషన్స్ మనం పంపించాలి. అలాగే మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా డిప్రెషన్తో ఉన్నారు, వాళ్ళల్లో రకరకాల చెడు భావాలు వస్తున్నాయి అంటే మీ పిల్లల పట్ల కూడా మార్నింగ్ లెగిసి మీరు మెడిటేషన్ చేసి ఆ మెడిటేషన్లో వాళ్ళకి మంచి వైబ్రేషన్స్ అనేటువంటివి మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే ఫైనల్గా ఏది పనిచేయనప్పుడు ఏమంటాం, మనం పైవాడే ఉన్నాడు అంటారు. ఎందుకు మనం భగవంతుడిని తలుచుకుంటాం? ఎందుకంటే ఆయన అందరికీ శ్రేయోభిలాషి, అందరికీ మంచే చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం సరైన ధ్యాన మార్గంలో సరైన ధ్యాన పద్ధతిని మనం అవలంబిస్తామో మన యొక్క మనోస్థితి చాలా పవర్ఫుల్గా అయిన కారణంగా మనం ఎదుట వ్యక్తులకి మనం మంచి వైబ్రేషన్స్తో ఆ సంబంధాలని, ఆ రిలేషన్షిప్స్ని మనం బాగు చేయొచ్చు. ఒకసారి ఒక అక్కయ్య తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. వాళ్ళ హస్బెండ్ భయంకరమైన తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు బదులుగా ఆయన బీర్ బాటిల్ పెట్టుకునేవాడంట. భోజనం చేస్తూ కూడా మధ్యలో మంచినీళ్ళు కాదు, బీర్ తాగేవాడంట. ఆమెకి చాలా ఇదైపోయింది. ఎందుకు? ఇంట్లో పిల్లలు కూడా అది చూసి పిల్లల మీద కూడా అది దుష్ప్రభావం పడుతోంది. ఆయనకి ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించారు. ఆమె ట్రీట్మెంట్ చేయించినంతసేపు పక్కనుంటే తర్వాత మానేశారు. తర్వాత ఆమె బ్రహ్మకుమారీస్కి రావడం, అక్కడ ఆమెకి ఈ విషయం గురించి చెప్పిన తర్వాత ఆమె రోజు ఆయనకి వంట ఆమె కదా చెయ్యాలి. వంట చేసినప్పుడు అందులో చాలా పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అందులో నింపేవారు. అలాగే ఆ భోజనాన్ని ఆమె ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటువంటి వారు. మంచినీళ్ళు కూడా నైవేద్యం పెట్టేవారు. అలా నైవేద్యం పెట్టి పరమాత్మని యొక్క శక్తిని అందులో నింపి ఆ భోజనం మళ్ళీ అన్నిట్లో కలిపేసి, ఆ నైవేద్యాన్ని అన్నిట్లో కలిపేసి అది ఆయనకి పెట్టడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి ఆయన భోజనం దగ్గర బీర్ తాగడం మానేశాడు. కొన్నాళ్ళకి ఇంకా మానేశాడు. ఇదంతా ఆమె చాలా సైలెంట్గా చేశారు. ఆయన చూస్తూ రోజు అనుకునేవారంట, మీరు అన్ని దురలవాట్లకి దూరం అయిపోయారు, మీలో ఏ దురలవాట్లు లేవు అని ఆయనకి ఆమె మెడిటేషన్లో కూర్చునేటప్పుడు ఆయనకి మంచి వైబ్రేషన్స్ పంపించారు. తర్వాత ఆయన చెప్పారనమాట, నాకు ఎందుకో ఆ బాటిల్ చూస్తే నాకు విషం చూసినట్టు నాకు అనిపించేది అనేసి, భయం వేసేది నాకు ఆ బాటిల్ని చూస్తే, నేను అందుకే ఆ బాటిల్ని పక్కన పెట్టేశాను అని చెప్పి. కానీ ఆమె కూడా మంచి మెడిటేటివ్ స్టేట్లో ఉన్న కారణంగా ఆమె పంపించిన వైబ్రేషన్స్ పనిచేసింది అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.